ముందుకు పోతే ఇదేం చూపించడమైంది మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అంటే మరి ఎవరు చెప్పారు ఇప్పుడు చెప్పారు ఇప్పుడే చెప్పారు మరి అడగండి ఎవరు చెప్పారు ఏం తప్పలేదు ఏం తప్పలేదు ఏం తప్పలేదు కరెంట్ అడగరు అడగండి ఏం తప్పలేదు చెప్పారు ఎమ్మెల్యే గారిని అడుగుతారా ఎమ్మెల్యే గారు అడుగుతారు మేడం మీరు వచ్చినప్పుడు ఉండే బ్యానర్ మేడం మేడం महालक्ष्मी भागवत्यात्मक श्रीमद्यालय नमः सर्वोपचारार्थं पुष्पाञ्जलिं समर्पयामि।
శ్రీరంగయముఖీ శ్రీచక్రవర్తి మధ్యపూర్ణనిలయే బ్రహ్మాండగండస్థలే ఇంద్రమానసనుద్ధరీం బహువిధాం దివ్యాయుధామోహినీం రాగాపూర్ణముఖాంబుజే శ్రీయగరే అంతర్మహాభాతృకే వందే పుస్తకవాచమంకుశధరాం సఘోషితాముజ్వలాం త్వాం గౌరీం దివ్యాత్మరాత్మరకలాం శ్రీచక్రసంజాయిని బోల్ ముత్యాలమ్మ కొంచెం అందరూ ఫోటో తీసుకుంటారా అన్న మీరు కొంచెం ముందుకు వచ్చేయండి అన్న కొద్దిగా జరగండి మంత్రి గారు అవపడట్లేదు కొంచెం ఇక్కడ వచ్చండి అమ్మ 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 అదే అమ్మ మీరు ఆగండి సైడ్కి ఉండండి సరిదాస్ అమ్మగారు అమ్మగారు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అమ్మమ్మ ఇక్కడ చూడాలి మేడం ప్లీజ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక కార్పొరేటర్ గారికి ముఖ్య నాయకులకు స్థానిక ప్రజలకు మరియు ఇతర ప్రముఖులకు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అక్టోబర్ 10వ తేదీన ఉదయం దాదాపు 4:30 సమయంలో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తుల ఆగంతకులు ఇక్కడ ముత్యాలమ్మ గుడి మీద మరి దాడి చేసి ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి పడగొట్టి ఇక్కడ కొంచెం ధ్వంసం చేయడం వలన ఆ రోజు ఇక్కడ ప్రజలందరూ కూడా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి కొంత ఇబ్బందికి గురయ్యి బాధపడి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మా అధికారులను పంపించి ఎంక్వైరీ చేపించి వెంటనే ఇక్కడ వీలైనంత త్వరలో మళ్ళా ముత్యాలమ్మవారిని ప్రతిష్ఠింప చేస్తామనేటువంటి మాట ఇస్తూ అదేవిధంగా గుడిని కూడా రెనోవేషన్ చేస్తాము అని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని చెప్పి మరి ఇక్కడ ముత్యాలమ్మ విగ్రహాన్ని మరి ఒక మంచి ఆకారంతో దాదాపు 256 కిలోల పంచలోహ విగ్రహాన్ని ఈరోజు తయారు చేసి 2 నెలల లోపల మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఎక్కడ కూడా మత కల్లోలాలు మరి జరగకూడదు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ముందుకు నడవాలి. మరి ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతాయో మరి అక్కడ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మతం ఎవరిదైనా మతమే, ఎవరి దేవుడైనా వాళ్ళను పూజించుకోవచ్చు, అభ్యంతరం లేదు. కానీ ఒకరిని ఒకరు దూషించుకోవడం అనేది అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పేసి మరి అందరం కూడా ఒక మాట మీద ఉండి మేము అందరం కూడా ఒకరు దేవాలయాలకు కూడా వెళ్తాం. ఎందుకంటే మనదంతా కూడా ఈ ఆంధ్ర ఇక్కడ ఇది ఒక మినీ ఇండియా అన్నట్టు. మన హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా. అన్ని సంస్కృతులు అన్ని సాంప్రదాయాలు కూడా ఉన్నటువంటి మరి కులాలు మతాలు ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ అందరం కూడా భాయి అంటూ మరి బ్రతుకును మరి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దీన్ని ఏదో క్రియేట్ చేసి మరి దీన్ని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా చేయాలని మేము అనుకోవడం లేదు. మరి అనుకోకుండా జరిగిన సంఘటనను మేము మరి పెద్దగా మరి ఇబ్బంది పడకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే అమ్మవారిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ముందుకొచ్చాము. ఆ లక్ష్యాన్ని కూడా ఈరోజు పూర్తి చేశాము. ఇక్కడ ప్రజలకు మరి మంచి జరగాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, మరి అదేవిధంగా ఎక్కడ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని, అటువంటివి జరగకుండా మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా ఉండాలని కోరుకుంటూ ఒక మరి హిందూ మతమే కాదండి అన్ని మతాల ప్రజల
ఆశయాలను గౌరవిస్తాము, వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తాము. తెలంగాణ వచ్చిన తర్వాత నుండి మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ మరి మత కల్లోలాలు సృష్టించినటువంటి సందర్భాలు లేవు, ఇక ముందు కూడా జరగవు. కాబట్టి అందరినీ సమానంగా చూసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేమందరినీ కూడా ఈక్వల్గా చూసుకుంటూ వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమం కూడా దృష్టిలో పెట్టుకొని సర్వమత సమ్మేళనం తీసుకుంటూ అభివృద్ధిలో ముందుకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తామని, ముఖ్యంగా దేవాదాయ శాఖ మా శాఖ కూడా అందరినీ కలుపుకుపోయి అందరి మనోభావాలను కూడా గౌరవిస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు ఆ రోజు కొంత బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, సెంటిమెంటల్గా ఫీల్ అయ్యారు. కాబట్టి ఈరోజు అమ్మవారు తనను తానుగా ఒక మంచి విగ్రహం, మంచి ఆకారంతో ఈరోజు ఆ విగ్రహము దాదాపు 256 కిలోల బరువుతోటి ఆమె మళ్ళా పునర్నిర్మించుకోవడం అనేది మీ అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈ రోజుతో మరి ఇక్కడ ఏదైనా మీకున్న భయాలు బాధలు ఉంటే తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు అని ఆశిస్తూ అమ్మవారి దీవెనలు మనకు అందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక ఎప్పుడెక్కడ జరుగుతుంది అనేది ఎవరం కూడా చెప్పలేమండి. ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రం స్థానికంగా తప్పకుండా ఎంక్వైరీ చేపించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాము. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. దీనికి మత విద్వేషాన్ని సృష్టించి రెచ్చగొట్టి దాన్ని మళ్ళా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం తప్పు. జరిగిన ఇష్యూ గురించి మనము తప్పు జరిగితే సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, కానీ దానికి మతాన్ని ఆపాదించి అల్లర్లు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఒకసారి జరుగుతుండొచ్చు, జరిగినప్పుడు దాన్ని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలని చూడాలి, కానీ దాన్ని విద్వేషాల దిక్కు తీసుకుపోకూడదు అనేది నా యొక్క సలహా. అది ఇక్కడ లోకల్ గా జరిగినటువంటి ప్రాబ్లం అండి. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళు తగిన సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడికి జరిగిన సంఘటన ఆ రోజు దురదృష్టకరం. వెంటనే ప్రభుత్వం తరఫున స్పందించి స్థానిక శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు దేవాదాయ శాఖ తరఫున దాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని ఈరోజు మళ్ళీ ప్రజలకు ఆశీస్సులు అందించే విధంగా వేద పండితులతోటి పునఃప్రతిష్ఠ చేసుకొని దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఆ ముత్యాలమ్మ వారిని 2 చేతులు జోడించి ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినాం. అదేవిధంగా ప్రభుత్వము ఎక్కడ కూడా అది దేవాలయాలు కావచ్చు, ప్రార్థనా మందిరాలు కావచ్చు, వాటి పట్ల రాజకీయం మంచిది కాదు. వాటిని అందరం కలిసి జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరు ఎటువంటి విద్రోహంగా పాల్పడ్డా అందరూ కలిసి ఎదుర్కోవాలి తప్ప దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం జరగద్దని కోరుకుంటూ తప్పకుండా ఈ ప్రభుత్వం దేవాలయాలకు సంబంధించి కావచ్చు, ప్రార్థనా మందిరాలకు సంబంధించి ఎక్కడైనా కూడా అటువంటి యొక్క విశ్వాసాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో ఎటువంటి అనుమానపడే అవసరం లేదనేటువంటి మాట మనం చేస్తా ఉన్నాం.